ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము. అలాగే మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలగజేసే దేవుడు అంటున్నాడు. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవునికి మనం ప్రియులుగా ఉండాలి, దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలి, విధేయత వినయము మనం కలిగి ఉండాలి, దేవుని భయభక్తులు మనము కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు సమాధానం అనుగ్రహిస్తాడు, సంతోషం అనుగ్రహిస్తాడు, నెమ్మదిని దేవుడు దయచేసే దేవుడు అంటున్నాడు. మనకు కావాల్సిన వీళ్ళన్నీ అనుగ్రహిస్తాడు, మనల్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు. దేవుడు మనకు అన్ని రకాలుగా దేవుడు మనల్ని దీవించే దేవుడు అంటున్నాడు, ఆశీర్వించే దేవుడు అంటున్నాడు. ప్రతిదినం మనం దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా ఉండాలి, దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి. అప్పుడే మనము దీవించబడతాం, ఆశీర్వించబడతాం. దేవుడు మా జీవితాల అద్భుతాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీకు ఇష్టమైన ప్రజలకు ప్రభా, అయా తన సమాధానం కలుగుతుందని చెప్పిన దేవుడవు ప్రభా, నీకు వందనాలు నాయన. అయ్యా మేము నీకు ఇష్టలుగా, నీకు ప్రియులుగా జీవించాలి ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా నీ చిత్తాన్ని జరిగించేవారిగా మేము ఉండాలి ప్రభా, నీ మాటకు లోబడేవారిగా మేము ఉండాలి ప్రభా. అయా శాంతి సమాధానం నెమ్మది దయచేసే దేవుడవు ప్రభా నాయన. అయా నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. హృదయ వేదన తొలగించి సంతోషాన్ని దయచేసే దేవుడవు ప్రభా. అయా నీకు వందనాలు. మా జీవితాల్లో మేలు చేసే దేవుడవు, తన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడవు ప్రభా. మమ్మల్ని రక్షించే దేవుడు, విడిపించే దేవుడు, తప్పించే దేవుడు, కాపాడే దేవుడు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. తనని చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి ప్రభా. అయా నీ భక్తుల జీవితం దయచేయడానికి వందనాలు. మా దేశానికి అనుకరించండి నాయన. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముట్టి స్వస్థపరచండి నాయన. ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించుతండి. వారికి ఉన్న బాధల సమస్యలు అన్నీ కూడా తొలగించండి ప్రభా. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించు దీవించడానికి స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థనగా మనకు సమాధానం అనుగ్రహిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.